ఒక్కసారి అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా కాపాడాను, కానీ దానికి అర్థం నువ్వు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా నా రూమ్ లోకి వచ్చే ఇచ్చాను కాదు. విను, నేను ఈసారి పక్క పని మీదే వచ్చాను. తొందరగా నువ్వు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు. మొదటి ప్రశ్న, నువ్వు ధ్రువుని మొదటిసారి ఎక్కడ కలిసావు? కాలేజ్లో. ఎందుకు? నా రెండవ ప్రశ్న, నువ్వు ధ్రువుకి ప్రపోజ్ ఎలా చేశావు? నువ్వు పర్పస్ అని ఎలా అంటున్నావు అంటే నేనేదో ధ్రువుకి ప్రపోజ్ కాదు, నిజంగానే ఏదో రాయితో కొట్టినట్టు అంటున్నావు. అరే, నువ్వు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో, మాటలు పట్టించుకోను. ఇంకా మూడో ప్రశ్న ఏంటంటే, నువ్వు ధ్రువుని నీ ప్రేమలో ఎలా పడేశావు? అసలు ఏమంటున్నావు నువ్వు? సరే సారీ, నేను ఊరికే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ధ్రువ్ చాలా చక్కని మంచోడు, నిజాయితీపరుడు, బుద్ధిమంతుడు, నేను ఇంతలా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు అబద్ధాల కోరు, నాటకాల మారి అమ్మాయివి. నీ ఒక్క అబద్ధం వెనుక ఎన్ని రహస్యాలు దాగుంటాయో కూడా తెలీదు. కానీ అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, కొంతకాలం తర్వాత ఈ డ్రామాలు గీమాలు నాటకాలు ఇవన్నీ అయిపోతాయి. అందుకని రికార్డింగ్ తో అన్ని నేర్చుకొని నా కోసం కూడా ధ్రువ్ లాంటి ఒక అమాయకుడిని బుట్టలు వేసుకుంటాను. ముందు నువ్వు నోర్మోయ్. ధ్రువుని గొప్పవాణ్ణి చేసి నన్ను నువ్వు చీట్ చేయాలని చూస్తున్నావా? అస్సలు మర్చిపోకు, నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను, ఇంకెవరూ కాదు. అండ్ నువ్వు ఏ ధ్రువ్ గురించి అయితే మాట్లాడుతున్నావో అతనికి గనుక నువ్వు ఇక్కడ ఎందుకున్నావో తెలిసిందనుకో, ఒక్క నిమిషం కూడా పట్టదు నిన్ను మెడ పట్టుకుని బయట గెట్టేయడానికి. అండ్ వీళ్ళందరూ నిన్ను ఎందుకు భరిస్తున్నారో తెలుసా? ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. అర్థమైందా? అర్థమైంది, అన్నీ అర్థమైపోయాయి. కానీ ఎలా అనిపిస్తుందంటే కడుపుతో ఉంది నేను కదా నువ్వు అని. ఎందుకంటే నువ్వు అన్ని వేషాలు వేస్తున్నావు. నా రికార్డింగ్ మొత్తం పాడు. నేను వెళ్తున్నానులే. రాఘవ్, నాకు తెలుసు నువ్వు చాలా కోపంగా ఉండుంటావు, అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే నేను నీకు వాయిస్ నోట్ పంపిస్తున్నాను. రేఖ లంచ్ ఏమీ తినలేదు. యాక్చువల్లీ తను తినాలనుకోలేదు కూడా. నేనే ఫుడ్ సెలెక్ట్ చేశాను, అలాగే ఆర్డర్ చేశాను. అండ్ తర్వాత నేనే దాన్ని ప్యాక్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేసాను. రేఖ అక్కడికి లంచ్ కోసం రాలేదు. నాకే అనిపించింది ఈ విషయం నీకు చెప్పాలి. నేను నీ భర్తనే ఇంకా ఒక్క సంవత్సరం కూడా అవ్వలేదు. అయినా నీకు నచ్చిందే నువ్వు చేస్తావు కదా, ఇక ప్రాబ్లం ఏముంది? నేను పొద్దున్న నిన్ను అడిగాను లంచ్కి వెళ్దామా అని. అప్పుడు నువ్వేం సమాధానం చెప్పావు? నాకు పని ఉంది అని అన్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నీ ఫ్రెండ్తో ఈ లంచ్కి రావాలనుకున్నావు కాబట్టే కదా. నీకు పూర్తి హక్కు ఉందిలే, ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు ఎవరితో లంచ్కి వెళ్ళాలో ఎవరితో వద్దు అని. రేఖా, వదినా. రేఖా, రాఘవన్నయ్య నాతో కుకురివి బెస్ట్ బుక్స్ తీయించారు. పక్కా ఆయన నీకోసం ఏదో స్పెషల్ చేస్తున్నారు. లేదు వదినా, మీరు చాలా మంచివారు, అందుకే ఎప్పుడు మంచిగా ఆలోచిస్తుంటారు. కానీ రాఘవ్ నా మీద నా తప్పేమీ లేకపోయినా కోపం తెచ్చుకుని కూర్చున్నారు. సరే సరే, బహుశా నేను తప్పై ఉండొచ్చు, కానీ ఒక్కసారి వెళ్ళి చూడటం వల్ల పోయేదేం లేదు. కానీ వద్దునా, ప్లీజ్ పద. ఐ హోప్ ఇది చూసి నువ్వు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను రేఖ. రాఘవా, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఓ, రేఖ కోసం భోజనం తీసుకెళ్తున్నావా? అవునత్తయ్య, నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది తను పొద్దున్నుంచి ఏమీ తినలేదని. అండ్ నేను తనతో సరిగ్గా బిహేవ్ కూడా చేయలేదు, అందుకే ఈ మాత్రం అయితే చేయాలి కదా. రెస్టారెంట్లో ఏం జరిగిందో వీరేంద్ర నాకు అంతా చెప్పాడు. కానీ ఒకవేళ నువ్వు నా నిజమైన అభిప్రాయం అడిగితే నేనేం చెప్తానంటే, నువ్వేం తప్పు చేయలేదు. అందుకే నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం, ఇలా భోజనం తినిపించాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు. లేదత్తయ్య, తనకి పూర్తి హక్కు ఉంది అండ్ పూర్తి ఫ్రీడమ్ కూడా ఉంది. తను ఎవరితో కావాలంటే వాళ్ళతో లంచ్కి కూడా వెళ్ళొచ్చు. కానీ నాకు ఎలాంటి హక్కు లేదు ఆ విధంగా నేను అలా తనతో రియాక్ట్ అయ్యి మాట్లాడడానికి. నా రాఘవ బాబుకి తన గురించి తనకి అంతగా ఏం తెలీదు. తనకంటే కూడా ఎక్కువగా తన అత్తయ్యకే బాగా తెలుసు. నీకు తెలుసా నీకెందుకు కోపం వచ్చిందో? ఎందుకంటే తను రోహిత్తో లంచ్కి వెళ్ళిందని. నీకు ఎందుకు కోపం వచ్చిందంటే తను నీకు అబద్ధం చెప్పిందని. అలాగే ఈరోజు వరకు రేఖ నీకు ఏ విషయం దాచిపెట్టలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? తను రోహిత్నే కలవడానికి వెళ్తున్నానని.
తనకి తెలుసు కదా నువ్వు రోహిత్ని అస్సలు ఇష్టపడవని. కానీ ఒకటైతే, ఇప్పుడు రోహిత్ రేఖని ఎంత ఇష్టపడతాడో అది ఏంటి? ఏంటి రాఘవ, నేను నిన్ను మరీ అంత అమాయకంగా పెంచలేదురా. నీకు అనిపించట్లేదా అతను ఊరుకూరికే మన ఇంటికి ఎందుకు వచ్చిపోతూ ఉన్నాడో? ఏదో ఒక వంక వెతుక్కుని రోజు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. కేవలం నర్మదని కలవడానికి కాదు, రేఖని కూడా కలవడానికి. అలాగే మనింట్లోకే వచ్చి నీ ముందు ఎలా బిల్డప్ ఇస్తాడంటే అదేదో తన సొంతింట్లో ఉన్నట్టు, నువ్వేమో బయటపడిపోయినట్టు. నువ్వు బంగారు తండ్రివిరా. మీ అత్త ఈ ప్రపంచం మొత్తాన్ని చూసింది, నాకంతా తెలుస్తుంది. నాకేదైతే కనిపిస్తుందో నాకు తెలిసినంత వరకు రేఖ కూడా కనిపిస్తూ ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే, రేఖ ఆలోచించుండొచ్చు, నీకు తనకి మధ్య బంధం సరిగ్గా లేదు కదా, అందుకని. రాఘవ, ఆ విషయం ఎలా జరిగినా సరే అందులో ఏదో ఒక విషయం ఉండే ఉంటుందిగా. నువ్వు తన తండ్రిని చంపిన హంతకురాలి కొడుకువని, పైకి ఎంత ప్రేమ కురిపించినా సరే తన మనసులో తన తండ్రి చావుకి కారణం మీ అమ్మేనని తనకి తెలుసు కదా. నువ్వు చూడలేదా తను ఎంత త్వరగా నర్మద జ్ఞాపక శక్తి తిరిగి రావాలనుకుంటుందో? ఎందుకంటే తనకి త్వరగా న్యాయం జరగాలని. కానీ తనకి న్యాయం జరిపించుకోవడం కోసం నిన్న అన్యాయం చేయటం నాకు ఆ మాటకేరా బాధగా ఉంది. ఇక మిగతాదంతా నీ ఇష్టం. చూసారా వదినా, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ వస్తున్న వాసనని బట్టి ఇప్పుడే ఇక్కడ వంట జరుగుతోందని అనిపిస్తోంది. లేదు వదినా, ఇది వంట చేసిన వాసన కాదు. ఇది జస్ట్ సైలెన్స్ అంతే. ఇదే పొద్దున్నుంచి నాకు రాఘవ్కి మధ్యలో ఉంటోంది.